భారతదేశం కళారూపాలకు పెట్టింది పేరు. విభిన్న సంస్కృతులతో వేల ఏళ్ల నాటి సంప్రదాయానికి ప్రతిరూపం. అలాంటి కూచిపూడి కళను ప్రపంచ వేదికపై మరోసారి రెపరెపలాడించారు హైదరాబాద్కి చెందిన డాక్టర్ ప్రియాంక. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకుని రష్యాలో భారతీయ నాట్య వైభవాన్ని చాటి చెప్పారు. భారతీయ సంస్కృతిని రష్యా వేదికపై ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ ప్రియాంక. దాగెస్తాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ కు భారతదేశం నుంచి డాక్టర్ ప్రియాంకకు ఆహ్వానం అందింది. దీంతో అంతర్జాతీయ వేదికపై వరుసగా 6 నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక భావరసంతో కూడిన ప్రదర్శనలతో పాటు మరెన్నో నృత్య రూపకాలను ఆవిష్కరించారు. దాదాపు 22 దేశాల నుంచి వచ్చిన కళాకారులతో పాటు రష్యన్ ప్రేక్షకులు, అధికారులు, నాయకులను సైతం ఆమె ప్రదర్శనలకు ముగ్ధులయ్యారు. భారతీయ నాట్య వైభవానికి వారు ఇచ్చిన గౌరవం తనకు మరపురాని అనుభూతిగా నిలిచిందని చెబుతున్నారు కళాకారిణి ప్రియాంక. ఇంటర్నేషనల్ ఫోక్లోర్ ఫెస్టివల్ 2006లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి అవకాశం దొరికింది. అక్కడ 22 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. అందులో ఇండియా నుంచి మా గ్రూప్ సెలెక్ట్ అవ్వడం మా అదృష్టం. అక్కడ 6 సిటీస్లో మా కూచిపూడి డాన్స్ ఐటమ్స్, ట్రెడిషనల్ ఐటమ్స్, అవి కాకుండా నా రీసెర్చ్ ప్రెజెంటేషన్స్ త్రూ డాన్స్ ప్యాలెస్ లైక్ ఏకం అర్ధనారీశ్వరం, ఏకం చతుర్భుజం 6 సిటీస్లో 6 షోస్లో ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ. అండ్ యాక్చువల్లీ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫారెన్ కంట్రీలో ఇండియన్ కల్చర్ని అంతగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ మా దగ్గరికి వచ్చి మా కల్చర్ గురించి క్వశ్చన్స్ అడగడం, బాగా అప్రిషియేట్ చేయడం. ప్రతి షో తర్వాత చాలామంది ఆడియన్స్ నుంచి వచ్చి అప్రిషియేట్ చేయడం. స్టిల్ దే రెస్పెక్టెడ్ అవర్ ఆర్ట్ ఫార్మ్ సో మచ్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక కళాకారిణి విజయం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి ప్రపంచ వేదికపై మరోసారి గర్వంగా రెపరెపలాడిన క్షణాన్ని తానెప్పుడూ మర్చిపోలేనని చెబుతున్నారు ప్రియాంక. హరిణి నృత్యాలయాలను స్థాపించి వందల మందికి కూచిపూడిలో శిక్షణ కూడా అందిస్తున్నారు. గతేడాది కూచిపూడిలో రాజస్థాన్లోని బనస్థాలి విద్యాపీఠ్ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన కాలక్రమంలో కూచిపూడిపై దృష్టి సారించారు. India is not just about what they see as Bollywood movies or what they see on internet here and there, but it is more of our ancient tradition, classical arts. Adi mem akkada convey cheyadam I think is a very achievement kind of thing for us. Oka sampradaya paranga mem guru shishya paramparalo ela aithe నేర్చుకున్నామో అవే అక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇలాంటి కల్చరల్ ఎక్స్చేంజ్లో అక్కడ 22 డిఫరెంట్ కంట్రీస్ కల్చర్ మేము చూసాము. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ వే ఆఫ్ డాన్స్. సో అక్కడ అంతమంది అన్ని కంట్రీస్ కల్చర్స్ మాకు కూడా తెలిసాయి. ఎలా వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళ బ్యాక్ స్టేజ్ ప్రిపరేషన్ ఏంటి. బికాజ్ మా డ్రెస్సింగ్ అప్ ఏరియాస్ వేర్ ఆల్ కామన్. సో వాళ్ళు ఎలా కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేసుకుంటారు, అక్కడ వాళ్ళు ఆర్ట్ ఫామ్ని ఎలా చూస్తారు, మేము ఒక డివోషన్తో ఎలా చూస్తామో దే ఆల్సో ట్రీట్ దేర్ ఆర్ట్ ఫామ్స్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. ఇప్పుడు 22 కంట్రీస్ ఒక్క చోట రావడం, అక్కడ రష్యా డే రోజు పర్ఫామ్ చేయడం, అంతమందిని మేము చూడడం, అండ్ దే ఆర్ ఆల్ ట్రీటింగ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్. ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కూచిపూడి నృత్య కళాకారిణి సంతోషం వ్యక్తం చేశారు.